Hello? Hello. We kiss each other. We sleep together, Sai. Anvika, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు మరి నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులే. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది. నాకు ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది. నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని నా పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటిని అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలు, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో సరికి ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం నచ్చలేదు కదా నీకు. గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె నీ దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద. నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా, ఎక్కువ బయలుదేరుతున్నావు. దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి. లేదా నువ్వు ఎక్కడికి? బయటికి. ఎందుకు? పనే ఉంది నాకు. పేరెంట్స్ వస్తున్నారు, రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ ఏదో కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు అరుచుకుంటే మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే మనం పోలీసులు తీసుకొని వస్తాం. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు, లైన్ లో. హలో, నువ్వేంది మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు. చేయి ఒకసారి పెట్టి, వాళ్ళకి కూడా నెంబర్లు లేవు నా దగ్గర, మర్చిపోయావు. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు, మర్చిపోయాను. కూర్చొని పచ్చడి వేసుకొని తిను. తింటాను. అప్డేట్ రావాలి కదా. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు 2 ఇళ్ళు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు కదా, ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు. గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళది. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళది. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు వినండి, ప్రశాంత్. ఇది ఆడియో వీడియో అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు. సరే, నాకు ఒకటి అర్థం కాదు అంకుల్. అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, మగవాడు కాబట్టి అనుకుందాం. ఒక అబ్బాయి ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? మీకు చెప్పాకండి, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది, ఇలాగ నాకు ఇలా జరిగింది అబ్బాయి 850. వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దర్గా తెలుసు, కాళే మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన, వాళ్ళ ఫాదర్ కాదు. అది తల తీసినట్టుంది వాళ్ళకి ఇప్పుడు. అంటే మన తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, అదే వింటారా?
రేపు అదే అసలు ఏం కావాలని మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవ్వమను. సరే ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? దాక్కొని తిరుగుతూ ఎలా వచ్చింది? సరే అదే ఇప్పుడు సాయి దగ్గర ఉండి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా. అతనే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో. అదే మరి నా మీద కేసు పెట్టావు కదా ఆల్రెడీ, రేప్ కేసు. షరీఫ్ మస్తాన్ పోలీస్ అతనికి వచ్చిందో అదే నంబర్ కి కాల్ చేసి అడుగు. సరే సర్లేదు మీకు జాగ్రత్త. ఓకే నువ్వు కూడా జాగ్రత్త. సరే అదేందండి ఇంకా చాలా అంటే